సిపిగెట్ ద్వారా ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో మీరు ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మీరు క్వాలిఫై అయ్యారా లేదా చెక్ చేసుకోవాలి, అండ్ మీకు ఓవరాల్గా మీ సబ్జెక్ట్లో స్టేట్ వైడ్ ర్యాంక్ ఎంత వచ్చిందో అది చూసుకోవాలి. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా సిపిగెట్కి. సో మీరు నార్మల్గా గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అందులో మీకు అప్లికేషన్ కింద డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్స్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవి మూడు కూడా మీ యొక్క హాల్ టికెట్ మీద ఉంటాయి. సో అవి చూసి ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే సో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది మీ యొక్క ర్యాంక్ కార్డ్. సో అందులో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ నేమ్ కావచ్చు, మీరు ఎందులో పీజీ ఎంట్రన్స్ రాశారు అవి ఉంటాయి. సో ఇందులో మెయిన్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ మార్క్స్ ఆప్టెండ్ ఉంది కదండి. సో ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి 39 మార్క్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చేసి క్వాలిఫైడ్. సో ఎవరైతే ఓసీ కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ కావచ్చు, మినిమం 25 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. 25 బిలో వస్తే డిస్క్వాలిఫై, అంటే ఈ కౌన్సిలింగ్లో మీరైతే పార్టిసిపేట్ చేయడం రాదు. సో ఇక్కడ ర్యాంక్, ఓవరాల్ ర్యాంక్ ఇస్తారు, అంటే ఆ సబ్జెక్ట్లో. ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ వచ్చేసి జియో ఇన్ఫర్మేటిక్స్. సో నేను చాలాసార్లు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న సబ్జెక్ట్లో రాయాలి. అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉండి సో ఎవరు రాయంది అలాంటి సబ్జెక్ట్స్ రాస్తే మీకు ఈజీగా క్యాంపస్ సీట్ వస్తాయని చెప్పాను. సో ఇతనికి 2 రాపిచ్చాను నేను. సో ఒకటి సోషాలజీ ఒకటి రాశారు, అండ్ ఇందులో కూడా రాశారు. ఇందులో వచ్చేసి ఆల్ ఓవర్ తెలంగాణలో ఎంతమంది రాశారో అతనికి 40 ర్యాంక్. సో ఆల్మోస్ట్ మనకు యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ర్యాంక్ వచ్చేసి 40. సో కింద ర్యాంక్ ఇన్ వర్డ్స్ ఉంటుంది, ఆ 40నే వర్డ్స్లో రాస్తారు. సో ఇక్కడ మీరు క్వాలిఫై అయ్యారా లేదా చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీకు ఎంత వచ్చింది స్టేట్ వైడ్ ర్యాంక్. సపోజ్ మీరు 2 రాసారా, 1 రాసారా, 3 రాసారా, 4 రాసారా. సో ఆ ఎగ్జామ్లో ఓవరాల్ తెలంగాణలో అన్ని స్టూడెంట్స్లో మీ స్టేట్ ర్యాంక్ ఎంత అది మాత్రమే మీరు చూసుకోవాలి. ఇది కంబైన్డ్ ర్యాంక్, స్టేట్ మనకు క్యాస్ట్ వైజ్ ర్యాంక్ కాదు. సో 40 ర్యాంక్. సో ఇలా మీరు ఎంత ర్యాంక్ వచ్చింది, క్వాలిఫై అయ్యారు లేదా చెక్ చేసుకోండి. అండ్ ఎవరెవరికి మంచిగా 100 బిలో కావచ్చు, 1000 బిలో కావచ్చు, 500 బిలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు సోషియాలజీ అయితే ఎంఏ సోషియాలజీ మాకు 40 ర్యాంక్ వచ్చింది. లైక్ జియో ఇన్ఫర్మేటిక్స్ అయితే ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, ఎంఏ తెలుగు కావచ్చు, బాటనీ, జువాలజీ, మీ సబ్జెక్ట్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. సో అది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకు అసలు ఎంత ర్యాంక్ ఉంది, మీకు కాంపిటీషన్ ఎంత ఉందో తెలుస్తుందండి. సో నెక్స్ట్ దాని కిందనే మీకు సర్టిఫికేట్ లిస్ట్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ ఉంటాయి. సో అవన్నీ గో త్రూ అవ్వండి, అవన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీరు అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన ఏదైతే ఇప్పుడు క్వాలిఫైడ్ అయినారో దానికి సంబంధించిన యూనివర్సిటీస్, సబ్ క్యాంపసెస్, గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజెస్ అన్ని మీరు పెట్టుకోవచ్చు. మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేశారు, మీరైతే చూసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, కట్ ఆఫ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.